విశాఖలో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. కాపులపాడు ఐటీ హిల్స్ లో 21.31 ఎకరాలను సంస్థకు కేటాయించాం. అందులో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఐటీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఐటీ క్యాంపస్ను సంస్థ 3 దశల్లో 1,583 కోట్లతో నిర్మించనుంది. తద్వారా 8,000 మందికి ఉపాధి లభిస్తుంది. 2029 నాటికి మొదటి దశ పూర్తి చేయడం ద్వారా 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక 2033 నాటికి 3 దశలను సంస్థ పూర్తి చేయనుంది అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 1000 సిట్టింగ్ కెపాసిటీతో ఏర్పాటు చేసిన తాత్కాలిక క్యాంపస్ను మంత్రి లోకేష్ ప్రారంభిస్తారు. విశాఖలోని మధురవాడలో హిల్ 4లో సత్వ గ్రూప్ నిర్మించనున్న వాంటేజ్ వైజాగ్ క్యాంపస్ ను మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ఆ సంస్థ 1,500 కోట్ల పెట్టుబడితో 30 ఎకరాల్లో క్యాంపస్ నిర్మిస్తుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా 25,000 మందికి, పరోక్షంగా 50,000 మందికి ఉపాధి లభిస్తుంది. ప్రపంచ స్థాయి ప్రణాళికతో కార్యాలయాలు, ప్రీమియం నివాసాలు, ఇంటిగ్రేటెడ్ రిటైల్, హాస్పిటాలిటీ సౌకర్యాలు, స్మార్ట్ మొబిలిటీ, పునరుత్పాదక విద్యుత్, పట్టణ జీవన విధానానికి అనుగుణంగా మౌలిక వస్తువులు అందుబాటులోకి వస్తాయి. ఇక 3 ఏళ్లలో మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ స్పేస్ ను సంస్థ అభివృద్ధి చేయనుంది. వీటితో పాటు మరో 7 ఐటీ సంస్థల క్యాంపస్ల నిర్మాణానికి మంత్రి లోకేష్ భూమి పూజ చేయనున్నారు. టెక్ తమ్మిన ఐటీ కంపెనీని మధురవాడలోని SPL 4 హిల్ నెంబర్ 2లో 62 కోట్ల పెట్టుబడితో పూర్తి కానుంది. 500 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. అలాగే నాన్ ఐటీ సేజ్ హిల్ నెంబర్ 2లో 50.60 కోట్ల పెట్టుబడితో నాన్ రిటైల్ టెక్నాలజీ సంస్థకు భూమి పూజ చేయనున్నారు. 567 మందికి ఉపాధి అవకాశం లభించనుంది. ఏసియన్ ఇన్ఫోటెక్ ఐసీ సంస్థ వల్ల 600 మందికి ఉపాధి లభించనుంది. ఇమానువేట్ టెక్ సొల్యూషన్స్ సంస్థ వల్ల 2,600 మందికి ఉపాధి, ప్లూ ఇంటిగ్రేటెడ్ లిమిటెడ్తో 2,000 మందికి ఉపాధి లభించనుంది. ఇక మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ కాపులపాడ ఫేజ్ 1 ఐటీ పార్క్లో 109.73 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 1,775 మందికి ఉపాధి అవకాశం లభించనుంది. ఇక క్వాక్స్
సాఫ్ట్ సంస్థతో 2,000 మందికి ఉపాధి లభించనుంది.